పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆందోళన చేపట్టింది. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలపై వాటాను చెల్లించలేదని నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారిడితో కార్మికులను తీరని అన్యాయం చేసిందని ఆరోపణలు చేశారు. సంస్థకు వచ్చిన లాభాలపై ఒక్కొక్క కార్మికునికి కనీసం 5 లక్షల బోనస్ వచ్చే అవకాశం ఉండేదని, కానీ కేవలం 1,95,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సంస్థకు వచ్చిన నికర లాభాలపై వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం 2289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది. వాస్తవ లాభాలు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్సులు అన్ని పోయిగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా సంస్థలో పక్కకు పెట్టినటువంటి అమౌంట్ లేదు. 95,000 రూపాయలు మాత్రమే పొందుతున్నాము. అంటే ఒక్కొక్క కార్మికుడు 2,85,000 రూపాయలు, 3,35,000 రూపాయల్ని ఒక్కొక్క కార్మికుడు కోల్పోతున్నాడు. ఇది ఎంత దగా చేస్తుంది అనేటువంటిది. ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి అని అంటే కార్మిక వర్గం అంతా చైతన్యవంతం కావాల్సిన